నందమూరి బాలకృష్ణ అంటే ముందుగా గుర్తొచ్చే మూవీ సమరసింహారెడ్డి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర, ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది సమరసింహారెడ్డి. ఈరోజు రిలీజ్ సందర్భంగా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ కూడా సూపర్గా ఆకట్టుకున్నది. 1999 జనవరి 13వ తారీఖు నాడు రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను అన్నిటినీ భారీ స్థాయిలో రికార్డుల బెండ్ తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫ్యాక్షన్ సినిమాలు అంటే ముందుగా గాడ్ ఫాదర్ సమరసింహారెడ్డి చరిత్రలో నిలిచిపోయే ముద్ర వేసింది. 25 ఇయర్స్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు ఈ సినిమా కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఫ్యాక్షన్ డైలాగులు కానీ, నందమూరి బాలకృష్ణ ట్రైన్ నుంచి దిగొచ్చే ఆ కద్దరి చొక్కాతోటి వచ్చే బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని సాంగ్స్ కోసమే అభిమానులే కాదు, ఇతర హీరోల అభిమానులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ రిలీజ్లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్లు అంటే మెయిన్ బ్యానర్ కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళు డబ్బు కోసమే రిలీజు ఏదో అడపదడప ఎడిటింగ్ చేసి సూపర్ 4K క్వాలిటీ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా సినిమాలు 4K క్వాలిటీ అనేది లేకుండానే డబ్బుల కోసమే థర్డ్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కానీ సమరసింహారెడ్డి పర్ఫెక్ట్గా రిలీజ్ చేస్తే మాత్రం మళ్ళొక్కసారి ఇండస్ట్రీ రికార్డులు రిలీజ్లో బెండ్ తీసే అవకాశం ఉంది. అలాంటి క్రేజ్ ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఫ్యాక్షన్ సినిమాలకు గాడ్ ఫాదర్ అంటే వన్ అండ్ ఓన్లీ సమరసింహారెడ్డి. నేను అప్పట్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈ సినిమా చూడడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా కోసం అయితే ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పొలిటికల్ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఈ సినిమా టికెట్ల కోసం అప్పట్లో ఎలాంటి ఉత్సాహం ఉన్నదో ఈ సినిమా చూడడానికే ఖద్దరు చొక్కాలు వేసుకొని వచ్చి సినిమా చూశారు. అలాంటి ట్రెండ్ క్రియేట్ చేసింది. ట్రెండ్ సెటర్ మూవీ అంటే ఇది అన్నంత రేంజ్లో ప్రభంజనం మోగించింది. శనివారం రోజు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాదో. ఇంకా ఎన్టీఆర్ సింహాద్రి ఆల్రెడీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మొన్న రిలీజ్ చేసినప్పుడు ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్ సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్కి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సినిమాగా సింహాద్రి మూవీ 156 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో మాస్లో మనందరికీ తెలిసిందే. మొన్న రిలీజ్ చేసినప్పుడు ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. నిర్మాతలకు కానీ పెద్ద బ్యానర్లకు కానీ ఏ మాత్రం సంబంధం లేదు. జస్ట్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ను అభిమానించే వాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి అన్నట్టు డబ్బు కోసమే రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం రిలీజ్ చేసినట్టు భారీ స్థాయిలో అయితే కాదు. ఇక రవితేజ కెరీర్లోనే మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఏదంటే మనకు టక్కున గుర్తొచ్చేది కిక్ సినిమా. దీంట్లో ఇలియానా యాక్టింగ్, ఇలియానా కోసమే రిపీటెడ్గా చూసే ఆడియన్స్, రవితేజ బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా థర్డ్ పార్టీ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ సంస్థ ఇంకేదో వాళ్ళు హక్కులు తీసుకొని రిలీజ్ థర్డ్ పార్టీ. ఈ సినిమా మార్చి 1వ తారీఖు నాడు, అలాగే అదే రోజు ఎన్టీఆర్ సింహాద్రి రిలీజు. 2 సినిమాలు మార్నింగ్ షోలు, కొన్ని చోట్లనేమో 4 షోస్ పడబోతున్నాయి. అభిమానులు అయితే ఏ సినిమా బాగుంటే ఆ సినిమానే చూస్తారు. ఇది క్రేజ్తో సంబంధం లేదు. కానీ సమరసింహారెడ్డి 25 ఇయర్స్ అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. 25 సంవత్సరాల తర్వాత భారీగా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలు పోటీ లేకుంటే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమానైనా పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుండే. కానీ కొందరు థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళకు అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికే, లేకపోతే ఇంకేదో పోటీగా రిలీజ్ చేయడానికే, పోటీగా మా సినిమా చూస్తారని వాళ్ళు డబ్బు కోసం రిలీజ్ చేస్తున్నారు. అంతే. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత హక్కులు వేరే వాళ్ళకు పోయిన తర్వాత హీరోకు కానీ ఎవరికి ప్రొడ్యూసర్ తన హక్కులు ఎన్ని రోజులకు దాన్ని దగ్గర పెట్టుకుంటే తనకే సొంతం. వేరే వాళ్ళ కమిన తర్వాత ప్రొడ్యూసర్ కూడా సంబంధం లేదు. అదే సింహాద్రి రిలీజ్ కూడా థర్డ్ పార్టీ రిలీజ్ చేస్తున్నారు. పోటీ కానీ కొందరు అంటున్నారు. ఇది ఏమాత్రం సమరసింహారెడ్డి సింహాద్రి పోటీ అనేది కాదు. సమరసింహారెడ్డికి అయితే 25 ఇయర్స్ అనేది ఒక చరిత్రతో రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు రిలీజ్ కాలేదు. ఈ ప్రింట్ కూడా చాలా కష్టమైందంట 4Kలో చేయనికే. నేనైతే సాంగ్స్ కోసం 2-3 సార్లు అయినా చూస్తాను సమరసింహారెడ్డి. అప్పట్లో చిన్న ఏజ్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు మా అచ్చంపేట సాయిరామ్ థియేటర్లో అయితే ఒక ప్రభంజనంలో ఆడింది ఈ సినిమా. అచ్చంపేట సాయిరామ్ థియేటర్లో సమరసింహారెడ్డి పెద్ద పెద్ద వాళ్ళే
ఎక్కడ చూసినా తెల్ల చొక్కాలు ఖద్దరు చొక్కాలు ఏదో భారీ స్థాయిలో మేము ఈ రేంజ్లో వచ్చామన్నట్టు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ సమరసింహారెడ్డి అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు అప్పుడు సినిమాలు చూసి ఆడియన్స్లో కూడా అదో క్రేజ్ అదో మోజు అలాంటి ట్రెండ్ క్రియేట్ చేసింది. సాటర్డే రోజు మంచి కలెక్షన్స్ రాబట్టాలని కోరుకుందాం. సింహాద్రి కూడా అభిమానులు తాడుపాటు అయినా హీరోకు సంబంధం లేకుండా అభిమానులు రిపీటెడ్గా చూస్తారు. అలాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ కాబట్టి ఇంకా కామెడీ కోసం రవితేజ మూవీ కూడా చూస్తారు. నేనైతే సమరసింహారెడ్డి సాంగ్స్ కోసం అయితే ఈగర్గా వెయిటింగ్ అబ్బా. ఆ సాంగ్స్ ఎన్నిసార్లు చూసినా ఆ కిక్కే ఒక రేంజ్లో ఉంటుంది. అలాగే సింహాద్రి కూడా మళ్ళీ ఇంటర్వెల్ ఫ్లాష్ బ్యాక్ కోసం చూస్తా. సమరసింహారెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా ఆకట్టుకున్నది. అప్పట్లో ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరు ఎంత ఏజ్లో ఉన్నారు, ఏం చదువుతున్నారు అనేది కామెంట్ రాయండి. నేను 9th క్లాస్లో ఉన్నాగా సమరసింహారెడ్డి అచ్చంపేట సాయిరామ్ థియేటర్లో చూసిన. థ్యాంక్ యూ.